కార్తీక పురాణము 14వ అధ్యాయము 14వ రోజు పారాయణము. ఆబోతును అచ్చుబోస్ వదులుట. ఋషోస్తర్గము. మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్టు చెప్పడసంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోస్తర్గమును చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకొందురు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుడి పితృదేవతలను తమ వంశమందెవ్వరూ ఆబోతునకు అచ్చు వేసి వదులునో అని ఎదురు చూస్తూ ఉందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక, దాన ధర్మములు చేయక, కడకు ఆబోతును అచ్చు వేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమున గురి చేయును. కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతము ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిన్నవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు. కార్తీక మాసములో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్రగ్రహణము రోజుల యందు భోజనం చేయరాదు. కార్తీక మాసమున 1 రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానం చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కూడా కూడదు. అంటే కార్తీక స్నానమున వేడి నీటితో స్నానం చేయకూడదు. చేసిన కల్లుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానము చేయకూడదు. ఒకవేళ అనారోగ్యము ఉండి ఏలగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అట్లా చేయువార్లు గంగా,